మనం రోజు చూసే బిల్డింగ్స్, గోడలు, వాటి వెనుక ఎంత పెద్ద ఇంజనీరింగ్ అద్భుతం దాగుందో ఎప్పుడైనా గమనించారా? మామూలుగా కనిపించే ఈ ఇటుకలు, రాళ్లలో ఉన్న సైన్స్ సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సరే, అసలు పాయింట్కొద్దాం. కేవలం మట్టి దిబ్బ ఒక పెద్ద ఆకాశహర్మ్యాన్ని కట్టేంత స్ట్రాంగ్గా ఎలా మారుతోంది? ఆ మార్పు వెనుక ఉన్న ఇంజనీరింగ్ మ్యాజిక్ ఏంటి? ఆన్సర్ చాలా సింపుల్ అండి. అదంతా దాని రెసిపీలోనే ఉంది. అవును, ఒక ఇటుక ఎంత బలంగా ఉండాలన్నది దానిలో కలిపే కెమికల్స్ సరైన పాళ్లల్లో ఉన్నాయా లేదా అన్నదానిపైనే ఆధారపడి ఉంటుంది. సో ముందుగా అసలు ఒక ఇటుక లోపల ఏముంటుందో చూద్దాం. దానికి అంత బలాన్నిచ్చే పదార్థాలు ఏంటో ఒక్కొక్కటిగా విడమరిచి చూద్దాం. ఈ చార్ట్ చూడండి ఒకసారి. ఇటుక మట్టిలో మేజర్ పార్ట్ రెండు పదార్థాలు, సిలికా మరియు అల్యూమినా. చెప్పాలంటే దాదాపు 80–90% ఇవే ఉంటాయి. ఈ రెండు కలిసే ఇటుకకు దాని ఆకారాన్ని, బలాన్ని ఇస్తాయి. మిగతావన్నీ చాలా చిన్న పాత్ర పోషిస్తాయంతే. ఈ టేబుల్ చూస్తుంటే ఏదో మంచి వంటకం రెసిపీలా ఉంది కదూ! ప్రతి ఇంగ్రీడియంట్కి ఒక స్పెషల్ రోల్ ఉంది. సిలికా ఏమో బలాన్నిస్తుంది, అల్యూమినా ఏమో మట్టికి కావాల్సిన షేప్ ఇచ్చే గుణాన్నిస్తుంది. ఇక ఐరన్ ఆక్సైడ్ అయితే దానికి ఆ యునీక్ రెడ్ కలర్నిస్తుంది. చూసారా? ఈ పాళ్ళు కొంచెం అటు ఇటు అయినా మొత్తం నాణ్యతే దెబ్బతింటుంది. ఇదొక పర్ఫెక్ట్ కెమికల్ బ్యాలెన్స్ అన్నమాట. మనం కేక్ చేసేటప్పుడు కొన్ని పదార్థాలు వేస్తే టేస్ట్ పాడైపోతుంది కదా, అచ్చం అలాగే ఇటుక తయారీలో కూడా కొన్ని హానికరమైన పదార్థాలుంటాయి. ఇవి ఇటుక నాణ్యతను పూర్తిగా పాడుచేస్తాయి. ఈ సున్నపు గడ్డలు, కంకర, గడ్డి లాంటివి ఇటుకను బలహీనంగా, ఈజీగా విరిగిపోయేలా చేస్తాయి. ఓకే, కరెక్ట్ ఇంగ్రీడియంట్స్ సెలెక్ట్ చేశాం. మరి ఆ మట్టి ముద్ద ఇంత గట్టి ఇటుకగా మారే జర్నీ ఎలా ఉంటుందో చూద్దామా? ఇటుక తయారీ అనేది ఒక సింపుల్ ప్రాసెస్ కాదు, అదొక ఆర్ట్. ఫస్ట్ మట్టిని బాగా ప్రిపేర్ చేసి అచ్చులో పోస్తారు. ఆ తర్వాత దానిలో ఉన్న తేమ పోవడానికి నెమ్మదిగా ఆరబెడతారు. ఫైనల్గా పెద్ద పెద్ద బట్టీల్లో హై టెంపరేచర్లో కాల్చి దానికి కావాల్సిన బలాన్నిస్తారు. మీరు ఎప్పుడైనా ఇటుకను గమనిస్తే దానిమీద ఒక చిన్న పల్లం లాంటిది కనిపిస్తుంది. దాన్నే ఫ్రాగ్ అంటారు. ఇది ఏదో డిజైన్ కోసం పెట్టింది కాదు. దీని వెనక ఒక చాలా ఇంపార్టెంట్ ఇంజనీరింగ్ రీజన్ ఉంది. ఈ చిన్న పల్లం అనుకుంటున్నారేమో, కానీ ఇది చాలా పెద్ద పని చేస్తుంది తెలుసా? 2 ఇటుకల మధ్య మనం వేసే సిమెంట్ మిశ్రమం, అంటే మోర్టార్, సరిగ్గా పట్టుకోవడానికి ఇదొక కీలా పనిచేస్తుంది. దీనివల్ల గోడకు అద్భుతమైన గ్రిప్ వస్తుంది, బలం కూడా బాగా పెరుగుతుంది. ఇక అచ్చుల విషయానికి వస్తే ఏది వాడాలన్నది కూడా చాలా ముఖ్యం. స్టీల్ అచ్చులు వాడితే ఇటుకలకు షార్ప్ ఎడ్జెస్, స్మూత్ సర్ఫేస్ వస్తాయి. క్వాలిటీ విషయంలో ఇవి బెస్ట్. అదే చెక్క అచ్చులతో అయితే వేగంగా ఎక్కువ ఇటుకలు చేయొచ్చు, కానీ అంత పర్ఫెక్షన్ రాదు. సో క్వాలిటీనా క్వాంటిటీనా అన్నది ఇక్కడ పాయింట్. కొత్తగా అచ్చువేసిన ఇటుకని పచ్చి ఇటుక అంటారు. దానిలో నమ్మలేరుగాని 7–30% వరకు నీరుంటుంది. ఈ తేమను చాలా చాలా జాగ్రత్తగా, స్లోగా తీసేయాలి, లేదంటే ఇటుక మొత్తం పగిలిపోతుంది. ఓకే, ఇటుక తయారైపోయింది. కాని దాన్ని బిల్డింగ్లో వాడటానికి ముందు అది కొన్ని టఫ్ క్వాలిటీ టెస్ట్లు పాస్ అవ్వాలి. అచ్చం మన ఫైనల్ ఎగ్జామ్ లాంటిదన్నమాట. అవేంటో చూద్దాం. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్. పూర్తిగా ఆరిపోయిన తరువాత ఇటుకలో కేవలం జస్ట్ 3% తేమ మాత్రమే ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండకూడదు. నెక్స్ట్ బరువు. ఒక స్టాండర్డ్ మంచి క్వాలిటీ ఇటుక బరువు సుమారుగా 3 కిలోలుంటుంది. ఇది దాని డెన్సిటీకి, అంటే దాని స్ట్రెంగ్త్కి ఒక ఇండికేషన్. అయితే ఇటుకలన్నీ ఒకేలా ఉండవు. వాటి బలాన్ని బట్టి వాటిని ఏకంగా 11 వేర్వేరు క్లాసులుగా విభజించారు. అంటే ప్రతి నిర్మాణ అవసరానికి తగ్గట్టుగా ఒక స్పెసిఫిక్ ఇటుక అందుబాటులో ఉంటుందన్నమాట. ఇప్పుడిదాకా మనం మనిషి తయారుచేసిన ఇటుక గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు దాని న్యాచురల్ కౌంటర్పార్ట్, అంటే రాయి గురించి చూద్దాం. రాయి నాణ్యతను టెస్ట్ చేయడానికి ఇది ఒక గోల్డెన్ రూల్. ఒక మంచి రాయి తన బరువులో 10% కంటే ఎక్కువ నీటిని పీల్చుకుంటే దాన్ని వెంటనే రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే నీటిని ఎంత తక్కువ పీల్చుకుంటే అది అంత స్ట్రాంగ్గా, డ్యూరబుల్గా ఉంటుందని లెక్క. ఈ చార్ట్ చూస్తే మీకే అర్థమవుతుంది రాళ్ల బలం విషయంలో ఎంత పెద్ద తేడా ఉంటుందో చూడండి.
లైమ్స్టోన్ లాంటివి చదరపు మీటర్కు 400 టన్నుల భారాన్ని మోయగలవు. అదే గ్రానైట్ అయితే 35, కాంపాక్ట్ శాండ్స్టోన్ అయితే 45 టన్నులు. అంటే ఒక్కో రాయికి ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది. ఒక రాయిని నిర్మాణంలో వాడటానికి ముందు ఇంజనీర్లు దానికి రకరకాల టెస్టులు పెడతారు. అది ఎంత గట్టిగా ఉంది, ఎంత బరువు మోయగలదు, ఎండకి వానకి ఎలా తట్టుకుంటుంది, ఇలా ప్రతి యాంగిల్లోనూ దాన్ని పరీక్షిస్తారు. సరే, ఎంతసేపు మనం ఇటుకలు రాళ్ల సైన్స్ గురించి మాట్లాడుకున్నాం గదా, అసలు ఈ మెటీరియల్స్ మన ప్రపంచాన్ని ఎలా నిర్మించాయో, రియల్ లైఫ్లో వాటి అప్లికేషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇంజనీరింగ్లో సింపుల్ రూల్ ఏంటంటే రైట్ జాబ్కి రైట్ మెటీరియల్. డ్యామ్ల లాంటి హెవీ స్ట్రక్చర్స్కి గ్రానైట్ లాంటి బలమైన రాళ్లు వాడతారు. ఆర్చ్ల లాంటి వాటికి తేలికైన రాళ్లు. ఇక బిల్డింగ్స్ పైభాగాలకు ఫస్ట్ క్లాస్ ఇటుకలు, అదే కనిపించని గోడలకు సెకండ్ క్లాస్ ఇటుకలు. చూసారా, ప్రతిదానికి ఒక పర్పస్ ఉంది. వెళ్లే ముందు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఇంజనీరింగ్ సీక్రెట్. రాయికి సహజంగా లేయర్స్ ఉంటాయి, మనకు కనిపించకపోయినా. ఒక పుస్తకాల కట్టను పక్కనుంచి తోస్తే ఈజీగా పడిపోతుంది, అదే పైనుంచి నొక్కితే స్ట్రాంగ్గా ఉంటుంది కదా. అచ్చం అలాగే రాయి మీద బరువు ఎప్పుడూ ఆ లేయర్స్కి నిలువుగా పడాలి. అప్పుడే అది విరక్కుండా మ్యాక్సిమం బలాన్ని ఇస్తుంది. ఎంత చిన్న డీటెయిల్లో ఎంత సైన్స్ ఉందో చూడండి. సో ఈసారి మీరేదైనా ఇటుక గోడ పక్కనుంచి వెళ్తున్నప్పుడు వాటిని కేవలం ఇటుకలుగా చూస్తారా, లేక వాటి వెనకున్న ఒక ఇంజనీరింగ్ మాస్టర్పీస్ని చూస్తారా? మీ చుట్టూ ఉన్న సాధారణ నిర్మాణాల్లో దాగి ఉన్న ఈ అద్భుతమైన సైన్స్ని గమనించడం మొదలుపెడతారని ఆశిస్తున్నాను.